start raining, ఒకవేళ వర్షమే కనుక కురిసి ఉండకపోతే, if more than 1,000 people will come, ఒకవేళ 1000 మంది కంటే ఎక్కువ మంది ఒకవేళ వచ్చేసి ఉంటుంటే, and it will be illegal for us to conduct this prayer meeting. ఈ ప్రార్థన కూటం అనేటువంటిది మేము నిర్వహించడం అది తప్పవుతూ ఉంది. Against the law, against the court order. చట్టానికి వ్యతిరేకముగాను అలానే కోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా జరిగినట్టు అవుతుంది. వర్షం లేకపోతే 1000 మంది కంటే ఎక్కువ వస్తాయి. Lord, we know that we respect, you know, we respect the courts of India. మన భారతదేశము మన దేశ చట్టాలని మేము గౌరవిస్తున్నామని మీకు తెలుసు. Though the devil tried to stop this meeting, ఒకవేళ అపవాది యొక్క కూటాన్ని ఆపడానికి అన్నట్టుగా చూచినప్పటికీ, millions of people in 197 countries from today until tomorrow evening conducting prayer meetings. నేను ఈ రోజు మొదలుకొని రేపు సాయంకాలం వరకు 190 దేశాలకు పైగా అనేక చోట్ల ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. Lord, bless from here Argentina to Zambia who are joining in the prayer meetings today. ఈ రోజు నీ ప్రార్థన కూటములో ఉన్నటువంటి జాంబియా, అర్జెంటీనా దేశంలో ఉన్నటువంటి వారిని దీవించండి. Bless all the Christians who are joining. నాతో కలిసి ఏకీభవించిన క్రైస్తవ బిడ్డలందరినీ దీవించండి. Bless all the Catholics who are joining. నాతో జాయిన్ అయిన క్యాథలిక్స్ అందరినీ దీవించండి. Bless all the Hindus who are joining. అలాగే నాతో ఏకీభవించిన హైందవ సోదర సోదరులను దీవించండి. Bless all the Muslims who are joining. అలాగే మాతో ఏకీభవించిన మహమ్మదీయులందరినీ దీవించండి. Bless all the Buddhists who are joining. అలాగే బుద్ధిస్టులు అయినటువంటి వారు నాతో ఏకీభవించిన వారందరినీ Bless all the Sikhs and Jains who are joining for this peace meeting, prayer meeting. ఈ శాంతి ప్రార్థన కూటములో ఏకీభవించిన బౌద్ధ మతస్థులను, జైన మతస్థులను కూడా దీవించండి. Lord, bless even those who don't believe in you, Jews. Jesus, they don't believe Jesus is the Son of God. Only still bless every one of them, Lord. యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు వారు దేవుని కుమారులని నమ్మకపోయినప్పటికీ ఈ శాంతి కొరకు వారు మాతో ఏకీభవించినారు కనుక వారిని దీవించండి. Bless all the atheists who don't believe in any God, but still praying today. Bless them, Lord. ఏ దేవుణ్ణి నమ్మకుండా ఉండినటువంటి నాస్తికులైనటువంటి వారిని అందరినీ ఈ రోజు మాతో ఏకీభవించారు కనుక వారిని దీవించండి. And bless tomorrow morning all the churches and synagogues and temples who are praying, Lord. నాయన రేపటి దినాన్ని కూడా ఎవరెవరైతే నీ బిడ్డలు ఉన్నారో సంఘంలో ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించండి. Lord, you said prayer is the only key for the success of this world. ఈ లోకములో శాంతి ఉండాలంటే దానికి ఒకే ఒక్క సాధనం, అది ప్రార్థన. Jesus said, Lord, I give you my peace. యేసయ్య మీరే చెప్పారు, నా శాంతినే మీకు ఇస్తున్నాను. Not the world gives peace, but your peace, Lord. లోకమిచ్చే శాంతి కాదు నాయనా, మీ యొక్క శాంతి మాకు కావాలి. You said, Lord, I give my peace, Lord. నా శాంతినే మీకు ఇస్తున్నానని. Lord, we pray peace be given to everyone. అట్టి శాంతి ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. Everyone in this world. లోకములో ఉన్న వారందరికీ కలుగును. Everyone in our country. మా దేశంలో ఉన్న వారందరికీ శాంతి. Everyone in our state. మా రాష్ట్రంలో ఉన్న వారందరికీ శాంతి. Everyone in our families. మా కుటుంబాలలో ఉన్న వారందరికీ నీ శాంతి కలుగును గాక. Irrespective of caste, creed, religion. నానయ్య కుల మత విచక్షణ భేదములు లేకుండా అందరినీ దీవించండి. Lord, you are the creator of all people of all faiths. ప్రభువా సకల విశ్వాసములు కలిగిన ప్రతి ప్రజలకు కూడా మీరే సృష్టికర్త అయి ఉన్నారు. Jesus, యేసు, you are not a Hindu. మీరు హైందవులు కారు. You are not a Muslim. మీరు ముస్లిం కారు. You are not a Christian. మీరు క్రైస్తవులు కారు. But you created all people of this world, Lord. ఈ లోకములో ఉన్న ప్రజలందరూ కూడా మీరే సృజించారు. You died for all humanity, Lord. సకల మానవాళి కొరకు మీరు కార్యం చేసి ఉన్నారు. You love the peace because you are the Prince of Peace. శాంతిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, కారణం మీరు సమాధాన. You are the God of gods. నువ్వు దేవుళ్ళకే దేవుడు. You are the Lord of lords. నువ్వు ప్రభువులకే ప్రభుడు. You are the King of kings. నువ్వు రాజులకే రాజు అయి ఉన్నావు. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనములు. Satan, Lord, you know Satan came to kill and destroy. సాతానుడు హత్య చేయడానికి, నాశనము చేయడానికే వాడు వస్తాడని మీకు తెలుసు. So 2000 years ago, Jesus, అయితే 2000 సంవత్సరాల క్రితం యేసయ్యా you came
to this world. మీరు ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. You lived in this world. మీరు ఈ లోకములో నివసించి ఉన్నారు. Jesus, you lived for 33.5 years. 33.5 సంవత్సరాలు మీరు ఈ భూమి మీద శరీరంలో Jesus, you జీవించారు. raised the dead. ఆయన చనిపోయిన వారిని యేసు మీరు లేవనెత్తారు. You turned the water into wine, Lord. ఆయన నీళ్లను ద్రాక్షరసముగా మీరు మార్చారు. You healed the crippled. నాన్న కుంటి వారిని మీరు బాగు You చేశారు. healed the mute. నాన్న మూగవారిని మీరు బాగు You చేశారు. healed the dumb. నాన్న మూగవారిని మీరు బాగు చేశారు. And you died on the cross of Calvary. కల్వరి శిలువలో మీ ప్రాణాన్ని పెట్టి You ఉన్నారు. didn't die for Christians. మీరు క్రైస్తవుల కొరకు ప్రాణం పెట్టలేదు నాయన. You didn't die only for Hindus or Muslims. You died for every one of the human beings. కేవలం ఒక హైందవులు గాని మహమ్మదీయులు గాని వారి కొరకు మాత్రమే అన్నట్టుగా నీ ప్రాణం పెట్టలే. అందరి కొరకు మీరు ప్రాణం Jesus, పెట్టారు. thank you for your love. యేసయ్యా నీ ప్రేమ కొరకు నీకు వందనాలు. Thank you for your grace. నాన్న నీ కృప కొరకు నీకు Thank వందనాలు. you for your compassion. నాన్న నీ కరికరము కొరకు నీకు వందనాలు. Thank you for your blessings. నాన్న నీ ఆశీర్వాదముల కొరకు మీకు వందనాలు. Thank you for your miracles. నాన్న మీ అద్భుతముల కొరకు మీకు Thank you వందనాలు. for your wonders. నాన్న నీ ఆశ్చర్యమైన కార్యముల కొరకు Lord, వందనాలు. we cannot understand you. ప్రభా మేము మిమ్మల్ని అర్థం Our చేసుకోలేకపోతున్నాం. understanding is beyond imagination, Lord. నాయన మా యొక్క గ్రహింపనేటువంటి ఊహించడానికి You said, Lord, I am God of gods. ప్రభా మీరు మాట్లాడుతున్నారు. My name shall be called wonderful. నా యొక్క పేరు ఆశ్చర్యకరుడని My పిలువబడుతుంది. name shall be called wonderful. నా నామం ఆశ్చర్యకరుడని Yes, పిలువబడుతుంది. Lord, your wonder works. నాయన మీ యొక్క అద్భుతమైన కార్యాలు Yes, జరిగించండి. Lord, you are God of wonders. అవునైనా నువ్వు ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు. Thank you, Lord, for changing war. నాయన భారతదేశానికి నీ పాకిస్తాన్ కి మధ్యలో ఉన్న యుద్ధాన్ని Thank you, Lord, రాజుకు because వందనాలు. you are the Prince of Peace. ఎందుకంటే నీవు సమాధానకర్తమైనావు Lord, we కనుక pray that you will change the terrorists. టెర్రరిస్టులు అయినటువంటి వారిని మీరు మార్చాలని మేము కోరుతున్నాం. Lord, we pray that you will change their hearts. ప్రభావం వారి యొక్క హృదయములను కూడా మీరు మార్చాలని ప్రార్థిస్తున్నాం. Lord, you will let them know that love is more powerful than hatred. మనం అసహించుకునే దానికంటే ప్రేమించడం చాలా శక్తివంతమైనదని వారు Lord, తెలుసుకోవాలి. let them know good is more powerful than evil. నాన్న చెడుకు కీడు కంటే మంచి అనేటువంటిది గొప్పదని తెలుసుకోవాలి. Lord, let them know truth is more powerful than lie. నాన్న సత్యమైనటువంటిది ఉన్న వాస్తవాల కంటే శక్తివంతమైనదని తెలుసుకోవాలి. Lord, let them know to love their neighbor, as your word says. వారి యొక్క పొరుగు వారిని నీ వాక్యం చెప్పినట్లుగా ప్రేమించాలని తెలుసుకోవాలి. Lord, let them know that every one they kill innocent person, Lord, their lives are damned in this world and the world to come. నాయన ఎవరెవరైతే అమాయకమైనటువంటి రీతిలో ఉన్నవారు చంపబడి ఉన్నారో వారి యొక్క జీవితాలు రాబోయే లోకములను ఈ లోకముల కూడా గొప్పవిగా ఉంచబడాలి. Lord, you changed Saul into Paul. నాయన సౌలుని నీవు పౌలుగా మార్చి ఉన్నావు నాయన. Lord, Saul was a killer. నాయన సౌలు హంతకుడు. Saul hated your work. నాయన సౌలు గారు నీ యొక్క పనిని అసహించుకున్నారు. Lord, Saul stood against you. నాయన సౌలు గారు నీకు వ్యతిరేకముగా నిలబడ్డాడు. But you changed him into Paul, Lord. కానీ అట్టి సౌలుని మీరు పౌలుగా You మార్చి changed him into Paul, Lord. నాయన సౌలుని పౌలుగా మార్చారు. You changed him into messenger of peace. నాయన శాంతి దూతగా ఆయనను మీరు You నిలబెట్టుకున్నారు. changed him to write 2/3 of the New Testament. నాయన క్రొత్త నిబంధనలు దాదాపు 2/3 వంతు పుస్తకం అంతా కూడా ఆయన చేత రాయించారు. Old Testament Saul could not change. నాయన ఒక్క పాత నిబంధనలో సౌలు ఏమి చేయలేకపోయాడు. He was damned, Lord. నాయన అతడు తృణీకరించబడి But ఉన్నాడు. you changed the New Testament Paul. కానీ సౌలని క్రొత్త నిబంధనలో పౌలుగా మీరు మార్చారు. You anointed David in the Old Testament. పాత నిబంధనలో దావీదు గారిని మీరు అభిషేకించారు. Lord, you anointed Paul in the New Testament. అలాగే క్రొత్త నిబంధనలో పౌలు గారిని మీరు You అభిషేకించారు. anointed men of God on the stage tonight. నాయన ఈ రోజు నీ స్టేజ్ మీద ఉన్న దైవజనులందరినీ మీరు అభిషేకించారు. Lord, fill them with your love. నాయన నీ ప్రేమతో వారిని నింపండి. Fill them with your passion. నాయన నీ కనికరముతో నింపండి. Fill them with your anointing. వీరందరినీ నీ అభిషేకముతో To నింపండి. love whoever they see. వారు ఎవరెవరిని చూచినా వారిని ప్రేమించే వారిని Lord, చేయండి. remove every hatred from them. నాయన వీరిలోకి ఏదైనా ద్వేషం ఉంటే తీసివేయండి. Lord, we need you in our country. నాయన మా దేశంలో మీ
మీరు మాకు కావాలి Lord, నాయనా. we need you in this world. ఈ లోకంలో మీరు మాకు కావాలనైనా Lord, we need you in our lives. ఆయన మా జీవితాల్లో మీరు మాకు కావాలి. Lord, we can do nothing without you, Lord. మా అంతటా మేము నీవు లేకుండా మేము ఏమీ చేయలేము నాయనా. Lord, we pray for our nations. ప్రభువా, మా దేశము కొరకు మేము Lord, ప్రార్థిస్తున్నాం. there are 56 wars taking place tonight. నాయనా, ఈ రాత్రి కాల సమయంలో చూడబోతే 56 యుద్ధాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. Billions of dollars wasted, Lord. లక్షల కొద్ది కోట్ల కొద్ది డాలర్లు వృధా అయిపోతూ ఉన్నాయి. Billions of people don't have food to eat, Lord. కోట్ల మంది ప్రజలు తినడానికి తిండి లేకుండా ఉండి ఉన్నారు. Lord, you change the world leaders, Lord. నానా ప్రపంచ నాయకులను కూడా మీరు మంచిగా మార్చండి. Change their hearts, Lord. వారి యొక్క హృదయములను మంచిగా మార్చండి. Change their minds, Lord. వారి యొక్క మనస్సులను మార్చండి నాయనా. Change their thinking, Lord. వారి ఆలోచన విధానాన్ని మార్చండి. Change. హిందువులందరినీ నేను ప్రేమిస్తున్నానని I మీకు love తెలుసు. every Muslim. ముస్లింలందరినీ I love ప్రేమిస్తున్నానని every తెలుసు. Christian. క్రైస్తవులను I love ప్రేమిస్తున్నానని every తెలుసు. Buddhist. బౌద్ధ Lord, మతస్థులను you know I love every soul. నాన్న ప్రతి ఒక్క ప్రాణాన్ని నేను ప్రేమిస్తున్నానని మీకు తెలుసు. Lord, that is why you sent me to 155 countries. అది చేతనే మీరు నన్ను 155 దేశాలకు తీసుకుని వెళ్ళారు. Lord, that is why you stopped 7 major wars. అది చేతనే 7 ప్రధానమైన యుద్ధములను నా ద్వారా మీరు ఆపి ఉన్నారు. You saved 40 crores around the world. నాన్న లోకమంతట్లో దాదాపు 40 కోట్ల మంది ప్రజలు మీరు రక్షించి ఉన్నారు. Lord, you did wonders and miracles. ప్రభా, మీరు అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చేసి You ఉన్నారు. are God of miracles. నువ్వు అద్భుతాలు చేసే You are దేవుడు. God of wonders. నేను ఆశ్చర్యమైన కార్యాలు చేసే You దేవుడు. divided the Red Sea into parts. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి You ఉన్నారు. destroyed the works of the enemy. అపవాది యొక్క క్రియలను మీరు లయపరిచి You ఉన్నారు. saved your people. నాన్న నీ ప్రజలను మీరు రక్షించుకున్నారు. Lord,